నా కోసం నేను నర్సయ్య తాత కోసమే చెప్పినట్టు కొడుతుంది కదా నాకు ముచ్చట. మొన్న ఇగో నేచర్ మంచి గురువు, ప్రకృతిలో మీ నర్సయ్య తాత కూడా ప్రకృతిలో 18 ఏళ్ళు గొర్రె కాసి ప్రకృతి పాఠాలు నేర్చుకున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ప్రకృతి కంటే గొప్ప గురువు లేదు అనేది మాత్రం నేను నమ్ముతున్నా. ఇక ఈ దేవుడు మంచి డిజైనర్. దేవుడు ఇగో ఈ అవతారం దేవుడే, నర్సయ్య తాత ఈ అవతారము దేవుడే, నాకు నేనే. దా రకంగా ఈ దేవుడిచ్చిన ఇగో ఈ వేషభూషణంతో ప్రకృతి నేర్పిన పాఠాలతోటి బిగ్ బాస్లో అడుగు పెడితే వాళ్ళకు మరి పానం ఏమనిపించిందో ఏం కథో. నర్సయ్య ఇగో నీది గిది తప్పు, నర్సయ్య ఇగో నీది గిది వ్యవహారము, ఇగో గిందు వల్ల మరి నీ పాటలు అద్భుతం అమోఘం, మాకు దీవెనార్థించిపో అయ్యా అన్నోళ్ళు మరి ఎందుకు ఎర్ర గీతలు పెట్టిర్రు అనేది ఇప్పటికీ ఇక్కడ తెలంగాణ జనాలు, అటు ఏపీ జనాలు, ప్రపంచ దేశాలకు వెళ్ళి కూడా ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి. అసలైంది ఇప్పుడు నేను నేచర్ మంచి గురువు, ప్రకృతి బ్రహ్మాండంగా నాకు పాఠాలు నేర్పింది. ఆ పాఠాలకు వెళ్ళి నేర్చుకున్న పదాలతోటి ఒక తెలుగు భాష పుట్టుకొచ్చింది. ఆ తెలుగు భాష కూడా ఇప్పుడు నిన్న మొన్న మైపాల్ యాదవ్ అనే పిల్లగాడు నన్ను ఇంటర్వ్యూ చేసిండు. ఇక ఆ పాటని దండం పెడితే మొయ్యిన మూత మోగుతుంది, అప్పుడే మిలియన్లలో పోయిందట. నిన్ననే ఫోన్ చేసి అంటుండు. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనము, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోవాలి అనేది సువిశాల జలధార తెలుగు మాట, సుగుణాల పంచదార తెలుగు పాట. ఆఖరికి వస్తరకల్లా ఇంకా చాలా పెద్దగా ఉంది కథ. ఆఖరికి వస్తరకల్లా ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా. ఈ పాట సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది, మిలియన్లలో వ్యూస్ వచ్చినాయట. ఈ పాట విన్న బయట దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు తాత నీ పాట బాగుంది, బ్రహ్మాండంగా రాసినావు, బ్రహ్మాండంగా వాడినావని అభినందిస్తున్నారు. మరి బిగ్ బాస్లో వాళ్ళకి ఎందుకు ఈ పాటను ఎందుకు బయటకు తీసుకురాలేదు అనేది అర్థం కాలేదు. నీ పాటలు మాత్రం అద్భుతం అమోఘం అన్నారు. అసలైన ఈ తెలుగు భాష పాటను మాత్రం వాళ్ళు బయటనే పెట్టలేదు. ఇక ఇప్పుడు సరే ఈ ముచ్చట ఇట్టపోతే, దేవుడు మంచి డిజైనర్, నేచర్ మంచి గురువు, మనం మంచి స్టూడెంటా కాదా అనేది ప్రశ్న. తెలంగాణ రైజింగ్ 2047 $1 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం. స్టార్టప్లు ఎంఎస్ఎంఈలకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం సీఎం రేవంత్. తెలంగాణను ప్రపంచ స్థాయి ఆవిష్కరణల కేంద్రంగా మలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. జీవ విజ్ఞానం, వైద్య రంగం, ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి ఆయన విశ్లేషిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. ఇక మరి ఏమంటారు చూడు, నిజంగా తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈయనకు ఎట్లా వచ్చిందో, మరి ఎవరైనా సలహా ఇచ్చిరా లేకపోతే ఆయన తెలివా, కానీ మొత్తానికి ఇగో దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. ఇగో దేవుడిచ్చిన ఇగో అంటే నా గురించి మాత్రం నేను ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నా అంటే, నిజంగా ఆ దేవుడే ఇగో నువ్వు ఇట్లా తయారుగా బిడ్డ,
అనేది ఒక ఇట్లా తయారు చేపించి మళ్ళా ప్రకృతి మంచి గురువు. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పడుతుందనే పాట కూడా అక్కడి నుంచే పుట్టింది. నా మనసులోకి వెళ్ళి, నా గుండెలకు వెళ్ళి, నా ఆలోచనలకు వెళ్ళి. రేవంతమయ్య, నీకు పబ్బతి శనార్థి శతకోటి వందనాలు. ఎందుకంటే దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు అన్నందుకు మనస్ఫూర్తిగా